1000 CNG బస్సులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. 2024 ఎలక్షన్స్ కన్నా ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే సూపర్ 6 అనేది కేవలం ఎన్నికల నినాదం కాదు అధ్యక్ష, అది ప్రజలకు ఇచ్చిన పవిత్ర వాగ్దానం అధ్యక్ష. హామీలు ఇవ్వడం సులభం, కానీ వాటిని ఆర్థిక క్రమశిక్షణతో సమయ పాలనతో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వానికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే సూపర్ 6 పథకాలు పెట్టినప్పుడు ముఖ్యంగా మహిళలు, యువత అలాగే రైతుల్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులోని ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశక్తి పథకం పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ పథకంలోని మహిళలకు ఉచిత బస్ ప్రయాణాల గురించి ముఖ్యంగా ఈ పథకం ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మట్టుగా ప్రతిపక్షం ఏమంటే ఏపీఎస్ఆర్టీసీకి చాలా నష్టం జరిగిపోయింది, మహిళలు దానివల్ల ఏమీ ప్రయోజనం పడలేదు, లేకపోతే మహిళలకు ఏమైనా దానికి వల్ల ఏమీ లాభం జరగలేదు అంటూ దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు జరగడం జరిగింది అధ్యక్ష. మహిళలకి అన్యాయం ఏదైనా జరుగుంటే వాళ్ళ ఇంట్లోని వాళ్ళ నాయకుడు వాళ్ళ తల్లి చెల్లికి జరుగుంటుంది, కానీ కూటమి ప్రభుత్వంలో వల్ల ఆంధ్రప్రదేశ్ మహిళలకి మంచే జరిగింది కానీ చెడు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఈ పథకం అమలుతో మహిళలకు ఉపాధి, విద్య, భద్రత రంగాల్లో ఏమైనా స్పష్టమైన పురోగతి అయిందా అని ఒకసారి మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు భద్రత, సౌకర్యం, సమాన పాలన కూడా మీరు కల్పించారా అని మేము అడగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ప్రయాణ సౌకర్యం ఎంత మేరకు పెరిగిందో ఒకసారి మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల కోసం ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య ఎంత పెరిగిందో కూడా ఒకసారి అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోని మహిళల గురించి వాళ్ళ నాయకుడు ఎల్లగొడితే అది మా ప్రాబ్లం కాదు అధ్యక్ష, వాళ్ళని వాళ్ళు డీల్ చేసుకోమనండి అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష. పొలిటికల్ కామెంట్స్ బయట అధ్యక్ష, దయచేసి అవన్నీ రికార్డ్స్ తొలగించమని చెప్పండి అధ్యక్ష. రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. ప్రశ్న ఏంటి? ప్రశ్నకి అరుణ్ కుమార్ ఏంటి ఏమంటారు సార్? ప్రశ్నకి పొలిటికల్ అబ్యూజెస్ కి ఇది వేదిక కాదు. ఆవిడ మేడం గారు పొలిటికల్ అబ్యూజ్ చేస్తున్నారు, తల్లిని చెల్లిని అంటూ మాట్లాడతారు. దయచేసి అది రికార్డులను తొలగించండి, అది తప్పదు. ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. రామ్ గోపాల్ రెడ్డి గారు అలాగే సార్ ప్లీజ్ మంత్రి గారు. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి.